హలో హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ కంటిన్యూ చేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. సింగపూర్ మీటింగ్ తర్వాత ఋషి ఒక కొత్త నిర్ణయం తీసుకుంటాడు. సింగపూర్లో జరిగిన మీటింగ్ విజయవంతంగా ముగిసింది. లీలక్స్ గ్రూప్ మొదటి దశ ఒప్పందం కుదిరింది. రుద్ర గ్రూప్స్ టీం హోటల్ కాన్ఫరెన్స్ రూమ్లో మళ్ళీ సమావేశం అయింది. ఋషి టేబుల్ దగ్గర నిలబడి అందరినీ చూస్తున్నాడు. ఇప్పటి వరకు మనం ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుకున్నాం, కానీ మీటింగ్ తర్వాత పరిస్థితి మారింది అని అన్నాడు. సూర్య వెంటనే అడిగాడు, అంటే? ఋషి ఫైల్ ఓపెన్ చేసి చెప్పాడు. డీలక్స్ గ్రూప్ మనతో ఇంకో 2 కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడాలని చెప్పారు. హెల్త్ టెక్ మాత్రమే కాకుండా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫైనాన్స్ టెక్నాలజీ కూడా. వాల్మీకి సీరియస్గా తలూపాడు. అది చిన్న విషయం కాదు ఋషి, అది పెద్ద బాధ్యత. ఋషి నేరుగా చెప్పాడు. అవును, అందుకనే మనం ఇంకా కష్టపడాలి. వచ్చే కొన్ని నెలలు చాలా క్రిటికల్. ఈ మాటలు వింటూ హాసిని మనసులో ఒకే సందేశం పెరిగింది. అందరూ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే హాసిని నిశ్శబ్దంగా కూర్చుంది. ఆమె మైండ్ మాత్రం ఒకే విషయం చుట్టూ తిరుగుతుంది. ఋషి కంపెనీ నిజంగా ఇంత పెద్దదా? ఆమె ఇప్పటి వరకు రుద్ర గ్రూప్స్ ఒక పెద్ద కంపెనీ మాత్రమే అనుకుంది, కానీ ఇప్పుడు విషయం వేరేలా అనిపిస్తుంది. వెంచర్ క్యాపిటల్, అంతర్జాతీయ డీల్స్, విదేశీ భాగస్వాములు, ఇది సాధారణమైన బిజినెస్ కాదు. హాసిని నెమ్మదిగా అడిగింది. సార్, ఒక విషయం అడగనా? ఋషి ఆమె వైపు చూశాడు. చెప్పు. ఈ ప్రాజెక్ట్ అన్నీ మన కంపెనీ ఒంటరిగా హ్యాండిల్ చేస్తుందా? ఋషి కాసేపు మౌనంగా ఉన్నాడు. అప్పుడే అద్వితి మధ్యలో చెప్పింది. రుద్ర గ్రూప్స్ కేవలం కంపెనీ కాదు హాసిని, ఒక పెద్ద వెంచర్ నెట్వర్క్. హాసిని ఆశ్చర్యంగా చూసింది. అంటే? అద్వితి వివరించింది. ఇండియాలో చాలా స్టార్టప్స్, టెక్ కంపెనీలు రుద్ర గ్రూప్స్ ఫండింగ్తో నడుస్తుంది. ఋషి కేవలం సీఈఓ కాదు, ఒక పెద్ద వెంచర్ క్యాపిటల్ గ్రూప్ని నడుపుతున్నాడు. హాసిని కాసేపు మౌనంగా ఉంది. ఇప్పటి వరకు ఆమె ఋషిని ఒక కఠినమైన బాసుగా మాత్రమే చూసింది. ఇప్పుడు మాత్రం అతని వెనక ఉన్న ప్రపంచం ఎంత పెద్దదో అర్థమైంది. అలా ఆలోచిస్తూ ఉంది. కొంచెంసేపటికి మీటింగ్ ముగిసింది. అందరూ బయటికి వెళ్ళిపోయారు. హాసిని ఇంకా టేబుల్ దగ్గరే నిలబడి ఉంది. ఋషి గమనించాడు. ఏమైంది? ఇంకా ఏమైనా ప్రశ్న ఉందా అని అడిగాడు. హాసిని నెమ్మదిగా చెప్పింది. సార్, మీ కంపెనీ గురించి ఇప్పుడే పూర్తిగా అర్థమవుతుంది. ఋషి చిన్నగా నవ్వాడు. అది మంచిదే కదా. హాసిని ఒక్క మాట చెప్పింది. అది ఇంత పెద్ద బాధ్యత మీరు ఒంటరిగా ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఋషి కాసేపు ఆలోచించాడు. నేను ఒంటరిగా కాదు, సరైన టీంతో ఉంటే ఏ పనైనా సాధ్యమే. అది అందరికీ సాధ్యమని చెప్పి వెళ్ళిపోబోతున్నాడు. హాసిని మాత్రం అక్కడే నిలబడి ఉంది. ఆమె మనసులో ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అలాగే ఆలోచిస్తూ ఉంది. కొన్ని క్షణాలు మౌనం తర్వాత అతను నెమ్మదిగా చెప్పాడు. అది సాధారణమైన బిజినెస్ కాదు, ఇది ఒక పెద్ద గేమ్. అదితి, హాసిని అతని వైపు చూశారు.